దీవించారంటే మళ్ళీ మీరే అధికారంలోకి రావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని దీంతో ఆయన చెర్ల జగ్గిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ ఖచ్చితంగా వాళ్ళు అంటే ప్రజల్లో వైసీపీ మీద, అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద, స్థానిక ఎమ్మెల్యే మీద ప్రజలు ఎంత అభిమానం పెంచుకున్నారు అనడానికి నిదర్శనం ఇటువంటి సంఘటనలు అనేది. ఖచ్చితంగా తనను మళ్ళీ ఆయన్నే గెలిపించుకుంటామని చెప్పి స్థానికులందరూ చెప్పడం కాస్తంత ఆయన భావోద్వేగానికి లోనే కంటతడి పెట్టుకున్న పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. అంటే ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఇటువంటి సన్నివేశాలు చాలా తక్కువగా కనిపిస్తా ఉంటాయి. ఎవరైనా వస్తే రెడ్ కార్పెట్ ఏస్తారు, పూలు జల్లుతా ఉంటారు. ఇవన్నీ మామూలే. కాకపోతే ఆయన కాళ్ళను పాలతో కడగడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంత అభిమానం ఉంటే అది జరుగుతది. అది కూడా గోదావరి జిల్లాల్లో అంటే ఖచ్చితంగా ఇటువంటి గోదావరి జిల్లాలోనే జరుగుతా ఉంటాయి. ఇప్పటివరకు ఫోటోలకి, విగ్రహాలకు మాత్రమే పాలాభిషేకాలు చేయడం చూసాం. కానీ ఇది వినూత్నంగా చేశారనుకోవాలా? లేదంటే అభిమానాన్ని ఒక రకంగా ఎంతటి మనసులో ఉన్న అభిమానాన్ని ఈ రకంగా చాటుకున్నారా? చూద్దాం వీటన్నిటి ఫలితం రేపొద్దున్న ఎన్నికల